హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనకాపల్లి బుల్లోడు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు నాగల చవితి సందర్భంగా పుట్ట దగ్గరికి చెట్లు కోవడానికి వచ్చాం. పుట్ట నిండా చెట్లు ఉన్నాయన్నమాట. ఆ పుట్ట మొత్తం క్లీన్ చేసుకుని పుట్టలో పోలడానికి మేము వెళ్తామన్నమాట. అందుకే ముందుగుంటా పుట్ట క్లీన్ చేసుకుందామని చెప్పేసి ముందు వచ్చామన్నమాట. ఆ చెట్లన్నీ కొట్టేసి పుట్టది సరిగ్గా ఉందో చూసుకొని అప్పుడు మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ రిటర్న్ వస్తాం. అందుకే చెట్లు మొత్తం పుట్ట అంతా క్లీన్ చేస్తున్నాం. అప్పుడు కింద సంవత్సరం కుట్టమాట తప్పులు, అందుకే ఈ సంవత్సరం మళ్ళీ ఎక్కువైపోయి సంవత్సరం ఒకసారి క్లీన్ చేస్తాం కదా నాగల చవితి వచ్చినప్పుడు. అందుకే ఇప్పుడు చాలా ఎక్కువ తప్పులు వస్తాయి, అవన్నీ క్లీన్ చేస్తున్నాను. మేమైతే 6 కుటుంబాలు ఇక్కడ వేస్తాం అన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అన్ని 6 కుటుంబాలు. మేము 6 కుటుంబాలు కలిసి ఇక్కడ వేస్తాం. మాకు ఈ మామిడి తోటలో వేస్తాం అన్నమాట పాలు. ఈ మామిడి తోటలోనే ప్రతి సంవత్సరం వేస్తాం మేము పాలు. ఈ తోట మొత్తం మా బాపాలది అన్నమాట. ఇందులోనే పుట్ట క్లీన్ చేసుకుని ప్రతి సంవత్సరం మేము పాలు వేస్తాం. పుట్ట క్లీన్ చేసిన తర్వాత తాటిగుంజికి వెళ్ళాము. అక్కడ మా తోటలో తాటి చెట్లు ఉన్నాయన్నమాట. అక్కడ తాటిగుంజిలో తాటికాయ కిందకి రాలి అవి తెగిలా వస్తాయన్నమాట. వాటిని తీసామనుకో అది పగలగొడితే తాటిగుంజి ఉంటుంది. అది పొట్టలో కూడా చాలా బాగుంటాయి. అందుకనే వాటి కోసం వెళ్ళాము. అక్కడ చాలా తప్పులు ఉన్నాయి, అవన్నీ క్లీన్ చేసుకుని అవి భూమిలోకి లోపలికి వెళ్ళిపోతాయి తెగిలాగా. అవన్నీ కట్ చేసుకొని తీసుకున్నాం. మా సంచి ఇచ్చాము, సంచిలో వేసుకున్నాం. అదిగో చూడండి ఫ్రెండ్స్, ఒక దగ్గర ఒక 30 అన్నీ తీసాను. అవన్నీ తీసుకెళ్ళి ఇంటికెట్టుకెళ్ళి పగలగొడితే అది మధ్యలో గుంజి ఉంటుంది అన్నమాట. నేనైతే తాటి గుంజి కోసం పగలగొట్టడం మొదలెట్టాను. చూడండి, అలా జాగ్రత్తగా పగలగొట్టాను. చూడండి, లోపల గుంజు ఉంది. అలా తెల్లగా ఉంటుంది గుంజు, చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ తినకూడదు, ఎందుకంటే ఫస్ట్ పుట్టలు వేయాలి, తర్వాత మనం పొట్టలు వేసుకోవాలి. మా బామ్మది అయితే స్పూన్ పెట్టి తీస్తాను చూడండి. నేను పగలగొట్టడం వాడు తీయడం. వాడైతే చేతికి అంటుకుపోతుంది. మా ఆయన చాలా చిరకపడ్డాడు. నీకేం పర్లేదు, 10 రూపాయలు ఇస్తాను, పప్పులు కొనుక్కొని చెప్పిస్తాను. అప్పుడు నేను తీస్తాను అనమాట. చూడండి, చాలా కష్టపడి పాపం కింద కూర్చోలేడాడు. పాపం గోడేసి కూర్చోండి, అలాగా చాలా ఇబ్బంది పడుతూ కూడా తీసాడు. మొత్తానికైతే పుట్ట దగ్గరికి వచ్చాము. చూడండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి పూజ చేస్తున్నారు. అందరూ బొట్లో పెట్టి చాలా నీట్గా చాలా సంప్రదాయంగా పూజ చేస్తున్నారు. ఈ పుట్ట చాలా పెద్దది, ఏ గుడ్డేసినా సరే కనిపించదు, మొత్తం చాలా లోపలికి వెళ్ళిపోద్ది. అంత పెద్ద పుట్ట, అందులో చాలా పెద్ద నాగపం కూడా ఉంది. మాకు చాలాసార్లు కనిపించింది తోటలంట. చూడండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎప్పుడు పూజ అయిపోతే ఎప్పుడు తినేద్దామని చూస్తున్నారు ఆకలితోటి. మా బామ్మది అయితే తెగ బాంబులు కాల్చేస్తున్నాడు. చూడండి, చుట్టూ ఉన్నది మా ఫ్యామిలీ మెంబర్సే. మా తాత అయితే అక్కడ ఏదో కమ్మ పట్టుకుని వాళ్ళకి ఊపేస్తున్నాడు, బొగ్గులు రాజేస్తున్నాడు అన్నమాట ధూపం వేయడానికి. చూడండి, పుట్ట మీకు చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను. పెద్ద పెద్ద కన్నాలు ఉంటాయి ఇందులోని. నిజంగా పాము ఉంటుంది ఇందులోని, చాలాసార్లు చూసాం మేము. అందుకే పాము ఉండడం వల్ల చాలా పెద్ద పుట్ట అయింది. నెక్స్ట్ ఏంటంటే ఏ గుడ్డ వేసినా కనిపించదు బయటికి, అంత లోపలికి వెళ్ళిపోతుంది. మా తాతయ్య అయితే పుట్టలో గుడ్డ వేయడం జరుగుతుంది. చూడండి, అక్కడ గుడ్డ వేస్తున్నాడు పుట్టలోని, కానీ గుడ్డు కనిపించదు, చాలా లోపలికి ఉంటుంది. కన్నాలన్నీ కలిపి పుట్ట కన్నా చాలా లోపలికి ఉంటాయి, అందుకే ఏ గుడ్డు కూడా కనిపించదు. నాగలతో వాళ్ళు కూడా పెడుతున్నారు. చూడండి, మా అమ్మ వాళ్ళకి తిప్పేస్తుంది. నేను కూడా పుట్టలో పొలాడడానికి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, గుడ్డ వేస్తున్నాను. గుడ్డేసి మనం ముందుగా ఇంటి దగ్గర కట్ చేసుకునేవన్నీ కూడా 3 వేసేయాలి. జాంకాయ, అట్టుపళ్ళు, ఇంకా ఏంటంటే ఇంత తాటికాయ కొట్టుకున్నాం కదా తాటిగుంజు, ఆ తాటిగుంజు కూడా వేయాలి. మిగతా ఏవైతే అవన్నీ 3 వేసి లాస్ట్ చేసి పాలు వేసేయాలి. పాలు వేస్తే అయిపోయినట్టే. మా ఆవిడ కూడా పుట్టలో పాలు వేస్తుంది. చూడండి, గుడ్డేసి ఇంటిగా తెచ్చుకునే అన్నీ కూడా 3 వేసేస్తుంది. లాస్ట్ చేసి పాలు కూడా వేసింది. మా ఆవిడది కూడా పుట్ల పాలు వేయడం అయిపోయింది. మా అబ్బాయి కూడా గుడ్డ వేస్తున్నాడు పుట్టలోనే. చూడండి, మా ఆవిడ దగ్గర ఉండి వేస్తుంది. మా అబ్బాయి కూడా గుడ్డ వేసాడు. నెక్స్ట్ ఇంటికి తెచ్చుకునే అన్నీ కూడా ఆడి కూడా కొద్ది ఒక్కొక్కటి ఆడి 3 వేయలేడు కాబట్టి ఒక్కొక్కటి వేస్తున్నాడు. చూడండి, వాడు చాలా చక్కగా పుట్టలు అయితే వేయడం జరిగింది. చూడండి, ఇసిరేస్తున్నాడు. అలా ఇసురు కూడా డాడీ అంటే నెక్స్ట్ టైం బాగానే వేసారు పుట్టలోని. మా ఆవిడ నేనైతే బాగా దండం పెట్టుకున్నాం, యూట్యూబ్ ఛానల్ బాగా ఫేమస్ అవ్వాలని, సబ్స్క్రైబర్లు ఎక్కువ రావాలి, లైక్ ఎక్కువ రావాలని చెప్పి బాగా దండం పెట్టుకున్నాం ఆ దేవుడికి. మొత్తానికైతే పూజ అంతా అయిపోయింది. మా ఆవిడ ఆరతిస్తుంది. చూడండి, మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ని ఆరతిస్తుంది. చూడండి, మా వాడు మీతో మాట్లాడుతాను అంటున్నాడు. నాకు ఇవ్వడాడి నేను మాట్లాడుతాను అంటున్నాడు. ఆడ చేతికి ఇచ్చిమంటున్నాడు సెల్లో. చూడండి, మా అబ్బాయి పొట్టమని పెట్టుకున్నారు. ఆగరా, చూడండి మా వాళ్ళందరూ, మా మరదలు గీలందరూ. ఇది మా మరదలే. చూడండి, మా వాళ్ళు తెగ ఊపేస్తుండు, ఎక్కిరించుకుంటాను. సించిపుడి అయితే వెలిగించాం, కానీ సించిపుడిలో పొగ తప్ప ఏం రాలేదు. నైట్ టైం అయితే బాగా కనిపించను. ఇది డే టైం అవడం వల్ల స్మోక్ ఎక్కువ వస్తుంది. అది కాదు కానీ 3 ఫోటోలు రా, దాంది దీంది దాంది 3 కలిపి నాకు సింగిల్ కావాలరా. రూమ్ చేసి సింగిల్ కావాలి. మనకి అమావాస్య పాట గుమ్మడికాయ అమ్ముతారు కదా, దానిలో ఫోటో పెడతాం.
చూడండి ఫ్రెండ్స్, మా నాన్న అయితే బాంబులు కాలుతుండు. నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా నేను చూడలేదు మా నాన్న బాంబులు కాల్చడం. ఫస్ట్ టైం నేను చూడడం మా నాన్న బాంబులు కాల్చడం. ఎప్పుడు నేను కాల్చడానికి తెచ్చేవాడు. ఈ సంవత్సరం ఏమో కానీ మరి మా నాన్న కూడా బాంబులు కాల్చాడు. చూడండి పుట్ల పల్లెడం అయిపోయింది, మా అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు రిటర్న్. హ్యాపీ నాగల చవితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనకాపల్లి.